గేదెల సతీష్ కుమార్ గారు, నైస్ టు సీ యూ. ఏంటి ఇక్కడ అడావుడంతా చూస్తే ఇక్కడంతా ఏదో ఎలక్షన్ సెటప్ అంతా ఏదేదో పెట్టారు, మనుషులందరినీ పెట్టారు. ఇక్కడేమో బ్యాలెట్ బాక్సులు పెట్టారు. ఏంటి జరుగుతుంది ఇక్కడ? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మేము యాక్చువల్గా మాక్ ఎలక్షనింగ్ అనే ఒక కార్యక్రమం చేస్తున్నాం సార్. అంటే ఎలక్షన్ జరిగే ముందే ఎట్లా ఉంటుంది ప్రొసీజర్ అంతా మన జనసేన వాళ్ళకి చూపించడానికి ఒక చిన్న కార్యక్రమం మనం ప్లాన్ చేశాం సార్. శంకర్ గారు డైరెక్టర్ అండి, కెమెరామ్యాన్ కూడా ఉన్నారు. మనం కొంచెం పద్ధతిగా కెమెరామ్యాన్ గారు ఒకసారి రండి. కెమెరామ్యాన్ ఎవరండి? మీ పేరు? చరణ్. ఓకే, కెమెరామ్యాన్, నేను డైరెక్టర్ అండి. ఓకే. సో ఈ మాక్ ఎలక్షనింగ్ గురించి శివశంకర్ గారిని కొంచెం మనకి కొన్ని పాయింట్స్, విలువైన పాయింట్స్ చెప్పాలని మేము కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ. కోఆర్డినేటర్ సతీష్ గారిని అభినందిస్తున్నాం. ఇటువంటిది మాక్ షూట్ చేసి ఇవ్వడం వల్ల చాలామంది జనసేన బూత్ ఏజెంట్లకి ఇది ఒక రోల్ మోడల్ కింద, ఒక పాత్ షోయింగ్ కింద ఉంటుంది. ఎలక్షన్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసింది ఏం చేయాలంటే మన కంప్లీట్ ఈ బూత్ ఓటర్ లిస్టు, ఖచ్చితమైనటువంటి ఓటర్ లిస్ట్ జనవరి 22ని పబ్లిష్ చేశారు. అది మన బూత్ ఏజెంట్ చేతిలో నెంబర్ 1. ఇది స్టార్టింగ్ పాయింట్. ప్రతి బూత్ కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ అసిస్టెంట్స్, ఇది అక్కడ ఉన్నటువంటి సెటప్. ఈ సెటప్లో ఏమిటంటే స్టార్టింగ్ పాయింట్ ఏమవుతుంది అంటే ఫస్ట్ 100 మీటర్స్ ఎదురుగా మనం టేబుల్ వేసుకొని కొంతమంది వాలంటీర్స్, బూత్ ఏజెంట్లు ఎప్పుడు కూడా లోన్ ఉంటారు. మన వాలంటీర్స్ ఎవరైనా ఓటు స్లిప్ లేని వారు వచ్చినప్పుడు వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళ సీరియల్ నెంబరు అవన్నీ కూడా అక్కడ రాసిస్తారు. అక్కడ పార్టీ తాలూకా ప్రచార సామాగ్రి కానీ ఏమీ ఉండకూడదు. ఆ జాగ్రత్త తీసుకోవాలి ఏ పార్టీకైనా సరే. అది రాసి వచ్చాక లోన్కి వస్తారు. సో మొదట చూపిస్తారు ఇది నా ఓటు అని చెప్పేసి. ఇక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ వీళ్ళందరూ కూడా చదువుతారు. ఏమిటంటే దేవర శంకర్ సీరియల్ నంబర్ 116 అని అంటారు. అనగానే ఇక్కడ వైసీపీ, జనసేన, ఇంకా ఇంకా సిపిఎం ఇండిపెండెంట్లో ఏ పార్టీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు వాళ్ళ లిస్టులో చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా మన జనసేన బూత్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఆ సీరియల్ నెంబర్ ఉందా లేదా చూసుకోవాలి. ఆయన దేవర శంకర అవునా కాదా చూసుకోవాలి. తర్వాత ఫోటో ఉంటుంది, అక్కడ ఓటర్ లిస్టులో ఫోటో ఉంటుంది. ఆ ఫోటోకి ఇతనికి టాలీ అవుతుందని చూస్తున్నారు. సో ఈ 3 విషయాలు బూత్ ఏజెంట్ స్పష్టంగా అలర్ట్గా